నిజం చెప్పండి, ఫస్ట్ చూసి ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకున్నారు కదా! కానీ కాదు. ఇదైతే బేబీ కార్న్‌తో ఒక రెసిపీ చేస్తున్నాను. స్నాక్ రెసిపీ అండి. నేమ్ అయితే మీరే పెట్టేసుకోండి. నేనైతే ఏం నేమ్ చెప్పట్లే. ఫస్ట్ అయితే మంచిగా సన్నగా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా మీకు నచ్చిన మసాలాలన్నీ వేసేసుకొని నేనైతే గరం మసాలా, హోల్ గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. అండ్ పసుపు, కార్న్‌ఫ్లోర్, మైదా ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి వాటర్ తగినంత వేసుకోవాలి. నాదైతే కొంచెం డ్రైగా ఉన్నాయండి బేబీ కార్న్. ఎందుకంటే అవి మా చేలోయే కాబట్టి. కొంచెం మీరు మెత్తగా ఉన్నప్పుడే ఇవి చేసేసుకొని, మెత్తగా ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, లేత మొక్కజొన్నతో అయితే చేసేసుకోండి అంటున్నాను. అదే కొంచెం వాటర్ వేస్తే మంచిగా కలర్ చూసారా ఎలా వస్తుందో. ఇప్పుడు ఆయిల్లోని అవి ఒక 20 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోండి. ఆయిల్లో వేసేసుకొని అలా ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది. ఆహా, ఓహో అనాల్సిందే అండి ఎవరైనా సరే. ఎంత బాగున్నాయి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా పనికిరాదండి. ఇవైనా హెల్తీ, కానీ అవైతే హెల్తీ కూడా కాదు కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక్కసారి ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఎంత బాగా తింటారంటే అంత బాగున్నాయో. విత్ టమాటా కేచప్తో అయితే అదిరిపోయినాయి అనుకోండి. ఇదంతా మంచిగా ఫ్రై చేసేసుకోండి. కాలాలండి లోపల వరకు, సిమ్లోనే పెట్టి కాలిస్తే లోపల వరకు సాఫ్ట్గా అయితే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందని కూడా. మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇవన్నీ తీసేసుకొని ప్లేట్లో వేసుకొని తింటే ఉంటుంది, అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.